గనక చూస్తేనండి ఈళ్ళకి తొమ్మిదో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి, అది యాక్చువల్‌గా ప్లేస్‌మెంట్ వైస్ నాట్ గుడ్. కానీ విపరీత వేద అన్న కాన్సెప్ట్ ద్వారా వాళ్ళకి ఇప్పటిదాకా ఏమని చెప్తారంటే మహర్షులు నిందాపరాధ కలహం నిర్దోషచ్చ, ధనక్షయం పుణ్యలాభార్థ నాశచ్చ, విచారో నవమస్తే రవో అని అంటే తొమ్మిదో ఇంట్లో గనక వీళ్ళకి సూర్యుడు ఉంటే జనరల్‌గా ఏమవుతుందంటే అండి అపనిందలు పడటం, ధనం వ్యయం చేయటం, చేసిన పుణ్యకార్యాల్లో చెడిపోవటం, బంధునాశనము ఇలాంటి అపాయాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈళ్ళకి విపరీత వేద ఉండటం వల్ల అవన్నీ జరగకుండా చాలా నార్మల్‌గా, హ్యాపీగా ఉండి, అంతేకాకుండా మూడో ఇంట్లో దృష్టి ఉండటంతోటి శత్రువుల పైన విజయము, ఓవరాల్‌గా ఒక మంచి హెల్తీగా ఉండే టైం ఉంటుందండి. సూర్యుడు చాలా మంచి చేస్తున్నారండి ఈళ్ళకి. ఇది ఒక వెరీ రేర్‌గా యాస్ట్రాలజికల్‌గా ఈ టైప్ ఫినామినా వస్తుందండి. అంటే చెడు చేయటానికి వచ్చిన ప్లానెట్ మంచి చేసి వెళ్ళిపోతుందనమాట. ఇది చాలా బావుంటుంది. మిథున రాశి వాళ్ళకి ఈ మంత్ చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే వీళ్ళకి కుజుడు ఫస్ట్ హౌస్‌లో నాలుగో ఇంట్లో ఎయిత్ హౌస్‌లో ఉండటం వల్ల, ఎయిత్ హౌస్ దృష్టి ఉండటం వల్ల కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా పర్టిక్యులర్‌గా హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.